ఇక చూడండిగా అసలు కథ. సంక్షోభంలో సిరిసిల్ల బతుకమ్మతో ఆగమాగం దెబ్బతిన్న కాటన్ పాలిస్టర్ పరిశ్రమలు. కాటన్ పాలిస్టర్ పరిశ్రమల తయారీకి కేంద్ర బిందువుగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడే స్థితికి చేరుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్లకి కేటాయించింది. ఆర్డర్లు తొందరగా ముగించాలని ఆసాములు ఒత్తిడి పెట్టడంతో నేతన్నలు కాటన్ పాలిస్టర్ తయారు చేసే పరికరాలను తొలగించి కొత్త ఇన్స్ట్రుమెంట్ అమర్చారు. ఫలితంగా ఇక్కడి నుంచి క్లాత్ తయారీ బంద్ అయింది. వ్యాపారవేత్తలు మరో చోట ఆర్డర్లు తీసుకున్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరల తయారీ ముగిసింది. పాలిస్టర్ వస్త్రం తయారు చేసిన మార్కెటింగ్ లేక గోడౌన్లు లక్షల మీటర్లు పేరుకుపోయి పరిశ్రమలు మూసేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తి చేసిన మార్కెట్ లేదని ఈ నెల 15 నుంచి వస్త్ర పరిశ్రమల యజమానులు బంద్కు పిలుపునిచ్చారు. ఇక చూడండి, మన కేటీఆర్ సంబంధించిన అంశం ఇది. దొంగ కేటీఆర్ అనేటోడు ఏ విధంగా సిరిసిల్ల వాడుకుంటుండో ఇప్పటికైనా సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలు అర్థం చేసుకోవాలి. ఈ సన్నాసి మీకేం చేయలేదు, మిమ్మల్ని ఒక భూతల స్వర్గం చూపించిండు తప్ప ఏమీ చేయలేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఉత్పత్తి చేసిన వస్త్రానికి మార్కెట్ లేదని ఈ నెల 15 నుంచి పాలిస్టర్ వస్త్ర పరిశ్రమల యజమానులు బంధు పిలుపునిచ్చారు. దశాబ్దాల క్రితమే ఇక్కడ నేతలు సొంతంగా ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా తమ కళ్ళు చాటుకున్నారు. కానీ ఈ బతుకమ్మ చీరలతో ప్రభుత్వ ఆర్డర్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చీరలతో తమ తలరాతలు మారడం దేవుడెరుగు, కనీస ఉపాధి కూడా అందడం లేదని నేతలు వాపోతున్నారు. చీరలు బడా సెట్లకు మాత్రమే ఆదాయాలుగా మారాయి తప్ప సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారకులు ఎవరు? నేత కార్మికులు పొట్టగొడుతున్న పాపం ఎవరిది? కేటీఆర్దే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలు $1 మిలియన్ ప్రశ్నలుగా మారుతున్నాయి. మూలన పడ్డ కాటన్ పాలిస్టర్ పరిశ్రమలట. చూడండి, రాజకీయ అభివృద్ధికి 6 సంవత్సరాల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసమే సిరిసిల్లకు బతుకమ్మ చీరల ఆర్డర్లు తీసుకొచ్చి తనకు సాన్నిహిత్యంగా ఉండే నేతలకు బడా సెట్లకు మాత్రమే లబ్ధి చేకూరినట్టు ఆరోపణలున్నాయి. నేత కార్మికులకు కనీసం 5 నెలల ఉపాధి కూడా అందలేదు. 6 ఏళ్లుగా దాదాపు 2000 కోట్లకు పైగా ప్రజాధనం బుడిలో పోసిన పనిలా అయింది. ఇప్పుడు తన వైఫల్యాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బతుకమ్మ చీరల పేరిట ఏటా 320 కోట్లు వెచ్చించినా అవి కొంతమందికి లబ్ధి చేకూర్చాయి. నేతన్న బంధు చేనేత బీమా పథకాలు అమల్లోకి వచ్చినా అవి పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన వర్కర్ టు ఓనర్ పథకం పనులు 3 ఏళ్లు గడుస్తున్న ప్రారంభ దశలోనే ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికైతే కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం పైన ఆశలు ప్రభుత్వం దృష్టిలో ఉంది అంటూ చెప్తా ఉన్నారు కదా. నిజంగా కూడా ఇక కేఎస్టీఆర్ అనేవాడు ఈరోజు సిరిసిల్ల ప్రజలకి, సిరిసిల్ల పద్మశాల నేతలకి ఒక భూతల స్వర్గం చూపించి ఈరోజు అప్గ్రేడ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేపించేసి ఈరోజు ఆర్డర్ లేకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా దీన్ని ఏమనాలి? కేటీఆర్ అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేదు అని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే, తను ప్రభుత్వంలో ఉంటే మాత్రమే సిరిసిల్ల నేతల బతుకులు మారుతాయి, తన అధికారం లేకపోతే మారాయనే కోణంలో ఈరోజు తన యొక్క విధానం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సిరిసిల్ల నేతన్నలు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ లాంటి దగాకోర్లను ఇప్పటికైనా సిరిసిల్ల తన్ని తరమండి. మీ బాధలు ఆయనకు తెలియవు. కేవలం మీ ఓట్ల కోసం మాత్రమే మిమ్మల్ని మభ్యపెడుతూ మీకు భూతల స్వర్గం చూపించడం ప్రయత్నం చేసిండు ఈ 6 ఏళ్ల అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సిరిసిల్ల నేతన్నలకు నేను పిలుపునిస్తా ఉన్నాను.